అంతేకాదు అధ్యక్ష, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే కార్యక్రమంలో భాగంగా దాదాపు 52,000 మంది మెడికల్ సిబ్బందిని నియమించడం కూడా విధ్వంసం అవుతుంది అధ్యక్ష. అలాగే నాడు నేడు ద్వారా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మౌలిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు నేడు ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యలో అన్ని స్కూల్స్ ను కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం విధ్వంసం అవుతుందా అధ్యక్ష? ఎన్నడూ జరగలేదు అధ్యక్ష. ఇది దేశ చరిత్రలోనే 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక సౌకర్యాలు కల్పించడం అనేది విధ్వంసం అధ్యక్ష. ఇది అలాగే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 2,70,000 రూపాయలు డీబీటీ ద్వారా పేద ప్రజానికానికి డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంకుల అకౌంట్ లో వేయటం అనేది ఇది విధ్వంసం అవుతుందా అధ్యక్ష? దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ ప్రజానీకం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ప్రపంచ స్థాయి విద్య వేళకు అందాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఇది తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి, సామాజికంగా చైతన్యవంతులు కావాలి, రాజకీయమైనటువంటి హక్కులు వారు పొందాలి, రాజ్యాంగపరమైనటువంటి హక్కుల భాగస్వాములు కావాలని గత ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది అధ్యక్ష. అందుకే రాజకీయాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేసి ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి ఆ ప్రభుత్వం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. అది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా దాదాపు 67.7% మంది రైతాంగం ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారికి విత్తనాలు అందించే దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దాకా అన్ని సౌకర్యాలు వారికి అందించాలనే ఉద్దేశంతో దాదాపు 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతాంగాన్ని అన్ని వేళలా ఆదుకోవాలని ప్రయత్నం చేయడం అనేది విధ్వంసం అవుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దాదాపు 32,700 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రాష్ట్రంలో పూరిళ్లు లేనటువంటి గ్రామాలుగా చూడాలనుకోవటం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఇది అలాగే 1,30,000 మంది సచివాలయ స్టాఫ్ను నియమించి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా విలేజ్ సెక్రటరియట్ నియమించడం అనేది విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఇది అలాగే 2,36,000 మంది వాలంటీర్ల ద్వారా డైరెక్ట్ గా ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లి సంపూర్ణమైనటువంటి ఆలోచన విధానాలతోటి పరిపాలన వికేంద్రీకరణ చేయడం అనేది విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఆలోచించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజానీకమైన ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఏ విధంగా గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే విధ్వంసం 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 అని మాట్లాడుతున్నారు. విధ్వంస పరిపాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఎవరు విధ్వంస పరిపాలన చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, గడిచినటువంటి 9 నెలల కాలంలో ఈ రాష్ట్రం ఎలాంటి పురోగతికి ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా కొన్ని మాటలు ఉదాహరించవలసినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో అమరావతికి ₹1 పెట్టనవసరం లేదు, సెల్ఫ్ సస్టైన్ మోడల్ అని చెప్తున్నారు. కానీ బడ్జెట్ పత్రంలో మాత్రం అమరావతికి పీపుల్స్ క్యాపిటల్ 6,000 కోట్లని ఏ విధంగా చెప్పారు అధ్యక్ష? వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకున్నారు. హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. జర్మన్ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అంటే దాదాపు మొత్తం 31,000 కోట్లు అమరావతికి అని ఈ రోజుకు జరిగినటువంటి సందర్భం అధ్యక్ష. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చేసినటువంటి అప్పు చూస్తే
జూన్ 24వ తారీఖున 6,000 కోట్లు, జూలై 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,237 కోట్లు, ఫిబ్రవరిలో 700 కోట్లు ఈ విధంగా అప్పు చేశారు అధ్యక్ష. సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపడతాం అని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు స్ట్రైట్ గా అడుగుతున్నాడు అధ్యక్ష. సంపద సృష్టించడం అంటే అప్పులు చేసి రాష్ట్ర ప్రజానీకం మీద అధిక భారం మోపడం అధ్యక్ష. సమాధానం 5 కోట్ల మంది ప్రజానీకానికి చెప్పవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమేనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఎంత ఘోరమైనటువంటి వైఫల్యాలంటే బడ్జెట్ లో మీరు మాట్లాడినటువంటి మాటలకి, ఎన్నికల సందర్భంగా మీరు చెప్పినటువంటి విషయాలకి ఏమాత్రం పొంతన లేకుండా సత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ప్రజల్ని రెచ్చగొట్టి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ మీరు బడ్జెట్ లో గడిచినటువంటి బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ లో కానీ మీరు చేసినటువంటి సందర్భాలు ఒక్కసారి సభ దృష్టిలో పెట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి. ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం గౌరవ మంత్రివర్యులు ఆ రోజు ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి తిరిగి మీ బిడ్డలు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి 15,000 అని ఊరూరా తిరిగి అక్కడికి వస్తున్నాం సార్, ఊరూరా తిరిగి డప్పు కొట్టారు అధ్యక్ష. రాష్ట్రంలో దాదాపు 1,60,00,00,000 మంది ఉన్నారు. ఇవాళ సంవత్సరానికి 28,800 కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించవలసినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష. కానీ గడిచిన బడ్జెట్ లో మీ కేటాయింపు 0. ఈ బడ్జెట్ లో మీ కేటాయింపు 0. అంటే 2 సంవత్సరాల్లో కలిపి 57,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎగనమ్మ పెట్టారన్న విషయాన్ని సమాధానం మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ కూటమి ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉందా లేదో చెప్పాలి అధ్యక్ష. అలాగే ఉచిత బస్సు అధ్యక్ష. ప్రక్క రాష్ట్రంలో చూసి వాత పెట్టుకున్నట్లు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగిందని ఆలోచన కూడా లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని ఊరూరా తిరిగి మీ కూటమి నాయకులు బహిరంగ సమావేశాల్లో మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం ఎవ్వరూ మర్చిపోవట్లేదు అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో రోజుకి దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులు, మహిళలు ప్రయాణిస్తున్నారు. దాని ప్రకారం సంవత్సరానికి 3,128 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరగాలి అధ్యక్ష. అంటే 2 సంవత్సరాల్లో కలిపి 6,344 కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉండగా లాస్ట్ బడ్జెట్ లో, ఈ బడ్జెట్ లో ₹1 కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రజానీకానికి 6,340 కోట్ల రూపాయలు 0 పెట్టి ఎగనామం పెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అలాగే నిరుద్యోగ భృతి అధ్యక్ష. ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా నిరుద్యోగ యువతని మోసపూరితమైన మాటలు చెప్తూనే ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి వారిచ్చినటువంటి హామీ అధ్యక్ష, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే, లేకపోతే నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తాం. ఈ రోజుకి 9 నెలలు దాటింది అధ్యక్ష. సూటిగా అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి దాదాపు 80 లక్షల మంది నిరుద్యోగులు అధ్యక్ష. ఏ ఒక్కరికైనా సరే నిరుద్యోగ భృతిని
ఒక్క రూపాయినా కల్పించారు అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి కానీ కూటమి నాయకులు కానీ లేదా అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు మీరు 3,000 రూపాయలు ఇస్తారని లాస్ట్ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో పెద్ద సున్నా పెట్టి ఎగనామం పెట్టినటువంటి సంగతి మరొక్కసారి గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. దీపం పథకం అధ్యక్ష. రాష్ట్రంలో దాదాపు 58 లక్షల మంది దీనికి అర్హులైనటువంటి ప్రజానీకం ఉన్నారు. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించవలసినటువంటి బాధ్యత దీనికి ఉంది. ఈ సంవత్సరం కేవలం 2,601 కోటి మాత్రమే కేటాయించారు అధ్యక్ష. అంటే బడ్జెట్ లో సంపూర్ణమైనటువంటి బడ్జెట్ దీనికి కేటాయింపులు జరపకుండా 1,399 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కోత విధించారు అధ్యక్ష. గడిచిన సంవత్సరం కూడా కేవలం 1 సిలిండర్ మాత్రమే ఇచ్చి 3 సిలిండర్ల మాట తప్పి ఈ సంవత్సరం కూడా అసంపూర్ణమైనటువంటి బడ్జెట్ పెట్టి ఎంతమందికి సిలిండర్లు ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాలకి కలిపి దాదాపు 4,713 కోట్ల రూపాయలని యజ్ఞనామా పెట్టారనే సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష. 24.70 లక్షల మంది అర్హులైనటువంటి తల్లులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏడాదికి 13,113 కోట్లు ఖర్చు అవ్వాల్సి ఉంటే కేటాయింపుల్లో 9,407 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. ఎందుకని మరి సంపూర్ణమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు? ఎన్నికల సందర్భంలో మీరు అన్నారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే సంపూర్ణంగా అమలు చేస్తాం సూపర్ 6 అని. ఎందుకని బడ్జెట్ కేటాయింపులు మీరు కేటాయించలేకపోయారు? కేవలం 9,407 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేశారు. దీనిలో కోత 3,706 కోట్ల అధ్యక్ష. అంటే 2 సంవత్సరాల్లో కలిపి 16,819 కోట్ల రూపాయలని యజ్ఞనామం పెట్టారు అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి మీద ఈ ప్రభుత్వానికి ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయిపోయింది సార్. అన్నదాత సుఖీభవ. దాదాపు రాష్ట్రంలో 22.8 లక్షల మంది అర్హత కలిగినటువంటి రైతాంగం ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష. దీని కింద దాదాపు ఏడాదికి 10,717 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత ఉంటే ఇందులో కోత దాదాపు 4,417 కోట్లు యజ్ఞనామం పెట్టారు అధ్యక్ష. 2 సంవత్సరాలు కలిపి 14,862 కోట్లు యజ్ఞనామం పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇచ్చినటువంటి మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ లేదు. బీసీ డిక్లరేషన్ ద్వారా 1,00,000 ఖర్చు చేస్తామన్నారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవు. అంగన్వాడీలకు లేదు. గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు, అది లేదు. ఆశా వర్కర్లకి కనీస వేతనాల పెంపు లేదు. విద్యార్థుల కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు ఇస్తామన్నారు అధ్యక్ష, అది లేదు అధ్యక్ష. ఉద్యోగుల పెన్షన్లు అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ అనౌన్స్ చేస్తా ఉన్నారు, అది లేదు అధ్యక్ష. సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ ఆ విధానాన్ని సమీక్షించి ఆమోదకమైనటువంటి పరిష్కారం మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా ఉద్యోగుల సమస్యల మీద స్పష్టమైనటువంటి క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నారనే సందర్భాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. బడ్జెట్ అసంపూర్ణంగా ఉంది అధ్యక్ష. ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలకి మీరు ప్రవేశించినటువంటి బడ్జెట్ కి ఏమాత్రం కూడా పొంతన లేని విధానంగా ఉందంటే మరొక్కసారి మనవి చేస్తూ చివరిగా మరొక ముఖ్య విషయాన్ని కూడా మీ ముందుంచాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారో దురదృష్టం అధ్యక్ష. రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉండి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడే తీరు ఇదేనా అని రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తల వంచుకుంటున్నాడు కూడా సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమయ్యారు. వివక్షత లేని పరిపాలన చేస్తామని వారు ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా
అధికారాన్ని చేపట్టారు అధ్యక్ష. మొన్న జరిగినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాట, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సమన్యాయం చేయవలసినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా వైసీపీ వాళ్ళు కనుక వస్తే అధికారులు ఏ పనులు చేయవద్దని, అంతేకాకుండా వైసీపీ వాళ్ళు కనుక ముగించండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట అన్ని ప్రచార సాధనాల్లో వచ్చింది అధ్యక్ష. ప్లీజ్ ముఖ్యమంత్రి 2 నిమిషాలు అధ్యక్ష. ప్రచార సాధనాల్లో వచ్చిందని మాట్లాడుతున్నారు. చివరిగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కనుక పనిచేస్తే పాముకి పాలు పోస్తున్నట్టని మాట్లాడారు అధ్యక్ష. వేరే సందర్భంలో అధ్యక్ష, ఇది బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న సంగతి మర్చిపోవద్దని కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష, క్లోజ్ చేస్తాను. మరో మంత్రి గారు మాట్లాడుతూ క్లోజ్ చేయండి, బడ్జెట్ మీద మాట్లాడండి. అయిపోయింది అధ్యక్ష, క్లోజ్ చేస్తాను అధ్యక్ష. మరో మంత్రి గారు మాట్లాడుతూ మేం తలుచుకుంటే వైసీపీ వాళ్ళు రోడ్ల మీద తిరగలేరని మాట్లాడతారు. మరో మంత్రి గారు మాట్లాడుతూ మరో మంత్రి అయిపోయింది అధ్యక్ష. మరో మంత్రి గారు మాట్లాడుతూ పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి కూర్చోండి. అది వేరే సందర్భంలో మాట్లాడండి. క్లోజ్ చేయండి ప్లీజ్. విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరికీ సమన్యాయం చేయవలసినటువంటి నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఆ విధంగా వ్యవహరించాలని కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. పంచుమర్తి అనురాధ్ గారు. అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్ మీద నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే అందులో నుంచి బయటికి రావడానికి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన గౌరవనీయులు ఆర్థిక మంత్రివర్యులైన కేశవన్న సర్వైవల్ కోసం, మళ్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిని పెడతం కోసం, అన్ని వర్గాల్ని ఉద్ధరించడం కోసం ఈరోజు బడ్జెట్ దాదాపు 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, మేమేమి అప్పులు చేయలేదు, కేవలం 6 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాము, మిగతా అన్ని మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. బడ్జెటేతర బకాయిలు ఎవరొచ్చి చెల్లిస్తారు? దాదాపు 1,40,000 కోట్ల పైన బడ్జెటేతర అప్పులు చేశారు అధ్యక్ష. నేను ఎక్కువ విషయాలకు పోను అధ్యక్ష, కొన్ని క్లుప్తంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి 19,549 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. నీటిపారుదలకి 19,324 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 14,613 కోట్లు, పరిశ్రమలకి 11,859 కోట్లు, గృహ నిర్మాణానికి 7,802 కోట్లు, మున్సిపల్ కి 7,729 కోట్లు, పెట్టుబడులకి 7,610 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 6,486 కోట్లు, విద్యాశాఖకి 4,527 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కర్లేదు అధ్యక్ష. 20,000 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్నారు అధ్యక్ష. మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడతాను అధ్యక్ష.
తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమని? మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము, 113 హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము వచ్చి 9 నెలలు అయింది అధ్యక్ష. 9 నెలల్లో సర్వైవల్ కోసం, సూపర్ 6 అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు FRBM నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష. మీ హయాంలో ఏంటి, నేను మాట్లాడండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం కాదు, నువ్వు 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మేము వచ్చిన 9 నెలల్లోనే మేము వచ్చిన 9 నెలల్లో 113 హామీలు చేయలేదని చెబుతున్నారు. మీరు 5 ఏళ్లలో నవరత్నాలకు సంబంధించి 199 హామీలు ఉంటే కనీసం 50 హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు 51 ఉంటే అందులో 20% కూడా మీరు చేయలేదు అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గౌరవ అధ్యక్షులు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం గురించి ఇది విధ్వంసమా అది విధ్వంసమా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజల డబ్బుతో, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఉండకూడదని చెప్పి దాని మీద ఖర్చు పెట్టిన దాదాపు 10 కోట్ల పైన ఖర్చు పెడితే ఏ మాత్రమైనా ఇది ప్రజల సొమ్ము అనే అవగాహన లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి కూల్చేసిన విషయం విధ్వంసం కాదా అధ్యక్ష? పోలవరం అధ్యక్ష అందరి కళ అది. 70 చెప్పనండి 70 అధ్యక్ష చెప్తా అధ్యక్ష. పోలవరం అధ్యక్ష నానా తంటాలు పడి 1కి 100 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 72% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్లని అదని ఇదని చేసి కనీసం 5% కూడా పూర్తి చెయ్యకుండా ఈ రోజు వాళ్ళు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చి 600 గ్రామాలకి నీళ్లు లేకుండా చేశారు అధ్యక్ష. ఉత్తరాంధ్రకి 20 TMC వాటర్ వచ్చేది, ఉత్తరాంధ్రకి 20 TMC ఆఫ్ వాటర్ వచ్చేది. ఇండస్ట్రియల్ గా ఎంతో ఎదిగేది ఉత్తరాంధ్ర. ఈరోజు దాన్ని నాశనం చేసింది విధ్వంసం కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష. అదే విధంగా అమరావతి అధ్యక్ష, అమరావతి మీకు చెప్పాలి అధ్యక్ష. ఇది ఈవెన్ ఎల్ఓపి గారు కూడా ఉన్నారు. శ్మశానంతో పోల్చారు మన ఎల్ఓపి గారు. అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఆనాడు ఎంతో కొంత ఖర్చు పెట్టి దాదాపు 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 3 రాజధాని పేరుతో దాన్ని ఎంత నాశనం, ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష. అది కళ్ళకు కనపడటం లేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? 11/6/19 రాజధాని పనులు కొనసాగుతాయి, మీకేం పర్లేదు అని చెప్పి ఎల్ఓపి గారు చెప్పారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి 15/6 మళ్ళీ 2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా, తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది, మరి సీనియర్ సభ్యులైన ఎల్ఓపి గారి మాటలు కూడా మారిపోయాయి. శ్మశానంతో పోల్చారు అధ్యక్ష. పోల్చి ఏం చేశారు అధ్యక్ష? మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమం చేస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష. ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష. మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష. అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష. గట్టిగా గళమెత్తితే కేసు అధ్యక్ష. చివరికి అమ్మవారికి
కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా సమర్పించడానికి దుర్గ గుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష. ఇట్లాగా ఒక్కొక్కరి పైన 3,000 మంది అధ్యక్ష, 3,000 మంది ప్లీజ్ 3,000 మంది రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష, 25 కేసులు 30 కేసులు పెట్టి అమరావతిని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మేము ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా ఎక్కడ ఉందా అధ్యక్ష? తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి అధ్యక్ష? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? మీరు కావాలంటే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్ కి, కానీ 5 రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు అని చెప్పారు. విధ్వంసం గురించి మరి ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడగల అధ్యక్ష? అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకకూడదు, పేదవాళ్ళు బానిసల్లాగా బతకాలి అని చెప్పి చేసి అన్నా క్యాంటీన్ తీసేశారు అధ్యక్ష. దాన్ని విధ్వంసం కాక ఏమంటారు అధ్యక్ష? దానికి ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష సూపర్ 6 వస్తాను అధ్యక్ష. ఆయన మాట్లాడుతున్నారు ఏది తల్లికి వందనం అని. ఇక్కడ ఒక మాట, సాక్షి మీడియాలో ఇంకో మాట. సాక్షి మీడియాలో మొన్న ఏం చెప్పారు? నా దగ్గర ప్రూఫ్ తో సహా ఉంది అధ్యక్ష. సాక్షి స్క్రోలింగ్ నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి అధ్యక్ష. సాక్షిలో ఏం చెప్పారు అధ్యక్ష? తల్లికి వందనం దానికి సంబంధించి మేము 9,406 కోట్లు కేటాయిస్తే కేవలం 8,000 కోట్లే కేటాయించారు, వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నాను అధ్యక్ష, అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఆనాడు ఇంటికొకటికే పరిమితం చేశారు. ఇంట్లో 3 పిల్లలు ఉన్నా ఒకరికే పరిమితం చేశారు. అది ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయని పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు అధ్యక్ష. వీళ్ళు గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు చెప్పారు. చెప్పి ఏం చేశారు అధ్యక్ష? తల్లికి వందనంది 15,000 కాకుండా 13,000 చేసి అది ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్కరికే ఇచ్చే 13,000 ఇచ్చారు. అది కూడా అలాగే కూడా ఇచ్చారు అధ్యక్ష. పైగా వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా అని నేను లెక్కలతో నేను ప్రూఫ్లతో సహా చూపిస్తాను అధ్యక్ష. వీళ్ళే ఇవ్వలేక 134,437 మందిని తీసేశారు అధ్యక్ష. అందులో నుంచి అట్లాగే 4 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బటన్ నొక్కిన చివరి సంవత్సరంలో అమ్మఒడి పడలేదు అధ్యక్ష. కాకపోతే ఈ 4 సంవత్సరాల్లో 26,000 కోట్లు వీళ్ళు కేటాయించారు, కానీ ఖర్చు పెట్టలేదు. కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా ఎంఆర్పి రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి 26,000 కోట్లు ఇచ్చి 94,000 అధ్యక్ష 94,516 కోట్లు వసూలు చేశారు అధ్యక్ష. వీళ్ళు అమ్మఒడి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. తర్వాత అధ్యక్ష దీపం పథకం అధ్యక్ష, దీపం పథకం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకం గురించి, దీపం పథకంలో 93 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ బుక్ చేసుకున్న 48 గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి 800 నుంచి 860 రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీసి అవతల బారేసి ఈ రోజు దీపం పథకం గురించి మాట్లాడతారు ఏంటి అధ్యక్ష? ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1,100కి అమ్మితే వీళ్ళు మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చేయలేదు అధ్యక్ష. అనురాధ్ గారు 25-26 బడ్జెట్ గురించి చెప్పండి. 25-26 బడ్జెట్ గురించి. తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ అధ్యక్ష. దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు 26, 25, 26 బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. వారు
అన్నదాత సుఖీబా మీరేం చెప్పారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? మేము 12,500 ఇస్తాం, కేంద్రంతో కలిపి 6,000 ఉంటుంది, మొత్తం కలిపి 18,500 మీకు వస్తాయని చెప్పి 50 లక్షల పైన మంది రైతులుంటే వాళ్ళని 43కో 44 లక్షలకో కుదించేసి ఈ కేవలం 7,500, అది 4 విడతలుగా, ఒకసారి 2,000, ఒకసారి 1,500, ఒకసారి 1,000 రూపాయలు. వాళ్ళ ఇష్టం ముష్టి పడేసినట్టు పడేశారు అధ్యక్ష రైతులకి. దాని గురించి మాట్లాడితే అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అట్లా ఈ రకంగా చేసి ఉచిత బస్సు గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా సంబంధిత మంత్రులు చెప్పారు అధ్యక్ష. ఏమని? ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉంది, దానికి ఏం కేటాయించలేదు అంటారు అధ్యక్ష. రవాణా శాఖకు కేటాయించింది వీళ్ళు కనపట్టలేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందులో 8,300 కోట్ల పైన కేటాయిస్తే మీరు ఉచిత బస్సుకి ఏం కేటాయించలేదు, ఏం మాట్లాడలేదు అని మాట్లాడుతుంటే ఏం చెప్తారు అధ్యక్ష? చివరిగా అధ్యక్ష నేను చెప్తున్నా. బాబు రాహులా, నువ్వు ప్రతిదానికి రన్నింగ్ కమిటీ ఆపాయా అధ్యక్ష చివరిగా అమరావతి గురించి సార్. అమరావతిలో అసలు బడ్జెట్ కేటాయించలేదని చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఒకసారి చెప్తాను అధ్యక్ష. అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఏనాడో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. కేంద్ర సహాయం 15,000 కోట్లు ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకోబోతున్నారు. ఇట్లాగా దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంచి బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఈ రోజు అక్కడ పనులు మొదలైనాయి అధ్యక్ష. వీళ్ళు నిర్వీర్యం చేసిన అన్ని కూడా పనులు మొదలుపెట్టి ఈ రోజు ఒక గాడిన పెడుతుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, నాకు చాలా బాధగా ఉంటది అధ్యక్ష. నేను ఈ ప్రాంతంకి సంబంధించిన దాన్ని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష అమరావతి వాళ్ళని. కనీసం చూడండి అధ్యక్ష, కడుపుతో ఉన్న అమ్మాయిని బూటుకాలతో తనిచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఈ రోజుకి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అసలు ఆడవాళ్ళ మీద మీకు ఏం చిన్న అధ్యక్ష. బూటుకాలతో తనిచ్చారు మీరు. బూటుకాలతో తనిచ్చింది మీకు ఈ రోజు ఉచిత బస్సు ఉందా లేదా, దీని పథకం ఏం చేశారు అని అన్ని అడగడానికి అసలు అర్హత ఉందా అని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్ సర్వైవల్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే 5 గంటలు పడుతుంది అధ్యక్ష. 5 గంటలు పడుతుంది ఈయన చేసిన అరాచకానికి. అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి, హర్షధ్వానాలు వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మొండుతోక అరుణ్ కుమార్ గారు. అధ్యక్ష, చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు 2-3 సార్లు నా పేరు తీసుకున్నారు. ఆ రోజు నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ హోదా చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని 1 నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి నేను పడినాను అధ్యక్ష. వారు చెప్పింది 10,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టామన్నారు. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 6,000 కోట్లు మాత్రమే. ఆ రోజుకి 6,000 కోట్లలోనూ 2,000 కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు. బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, 2,000 కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు. అది పక్కన పెడితే అధ్యక్ష 3 రాజధానులు పన్ను తొలగిస్తాను. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా
ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష. దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు, ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ నా నోటితో చెప్పడానికి అవసరం లేదు, కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి శ్మశానాన్ని ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్ తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. ఎస్ అన్నాను, చెప్తాను, అనలేదని అనట్లేదు కదండి. ఆ సందర్భం అది, ఆ సందర్భం అన్నా. కూర్చోమ్మా, మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు. నేను అసలు కూర్చోండి, నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను. మీ ఇష్టం, మీరేం మాట్లాడుకున్నా మీ ఎల్ఓపీ గారికి ఇది మీ చీఫ్ విప్ గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు. అదే అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే, ఆ రోజు అక్కడున్న సందర్భంలోనూ యుద్ధాంశం అని చెప్పారు. ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో వాటిని కూలడం జరిగింది తప్ప లీగల్ గా ఉన్నదాన్ని ఏది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కూల్చదు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను, దయచేసి మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాను, అదే చెప్తున్నాను కూడా. అవసరం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి, మీరు ఆ మాట అన్నందుకు మీరేమైనా కాటి కాపరా దానికి? కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు? 10/6/2019, 19/7/2019, 3/9/2019, 16/10/2019 కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది. చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మీరు శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు. విషయం ఏంటంటే, మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికమని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు. తాత్కాలికంగా ఒక అద్దెని తీసుకుని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాలు వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. అది అదే ఏ రకంగా అధ్యక్ష. ఈ రోజు ఇక్కడ ఉన్న ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష. మీ ఉద్దేశంలోను ఇది టెంపరీ కదా అధ్యక్ష. ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? స్క్వేర్ ఫుట్ గా ఆ రోజు 10,500 రూపాయలు ఖర్చు పెట్టాం అధ్యక్ష. 10,500 రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది. మీ లెక్కల్లో చూసుకోండి, మీ దగ్గర రికార్డు. నేను ఏం చెప్తే మా అబద్ధం కాదు. అయినప్పుడు కూడా దాని గురించి మాట్లాడలే, నేను దాని గురించి మాట్లాడలే. మీరు స్పష్టమైన మాటకి నేను చెప్పాను. ఏది ఆ రోజున్న సందర్భం ఏంటంటే, మీరు వచ్చి చూడడానికి వస్తుంది, ఏం చూస్తారా, ఇక్కడ ఏం లేదు, ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు, 3 సంవత్సరాలు వృధా చేశారు, 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 1,19,000 కోట్లకిను. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తారని అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. నేను కట్టుబడి లేదే, నేనేం కాదనలేదు, నేను అనలేదు, నేను తప్పు చెప్తాను నేను అనలేదే, అదే చెప్పాను నేను. మంత్రి గారు. అధ్యక్ష, అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు చాలాసార్లు మంత్రులు చేశారు, కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి. మేము అనేమంటామంటే ఎప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళ అలవాటు. ఎప్పుడు కూడా అధ్యక్ష, ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కానీ సెక్రటేరియట్ కానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష. మీరు ఎప్పుడు కూడా మీరు ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం అధ్యక్ష ఏం చెప్పామంటే, ఇది ట్రాన్సిస్టు అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞతకు వదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు.
ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు. మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు. మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అనడం తప్పని చెప్పాం అధ్యక్ష. రెండవది, ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష. మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం, ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం, రైతులందరూ అంగీకరించారు, ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి, నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష, ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు, ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈరోజు సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ వేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించడం మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగిందో అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష, 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? మళ్ళీ ఎంత విచిత్రం అంటే అధ్యక్ష, కనీసం ఒక తప్పు చేసిన తర్వాత, ప్రజలు సమాజం ఇది చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు, అది నా బాధ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముష్టంటే తప్పని చెప్పాను నేను, అలాగ మాట్లాడకూడదమ్మా, తప్పది, గౌరవించాలని చెప్పాను. ఎవరివైనా సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు, తెలిసినప్పుడు మాట దొరుకుతుంది. నేనంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడచ్చు, మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు సీనియర్. నా బాధంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు, ఆయన ఆప్షన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు, కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. నిన్న మొన్న ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడి, అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి. ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు, 1000 కోట్లు అవసరమైతే
300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని తాటికాయంత అక్షరాలతో టీవీల్లో, పేపర్లో, మీడియాలో మాట్లాడారు. అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు, చెయ్యలేదు. 5 సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి గొలికి నీరు ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులోకి తీసుకెళ్లాను. ఈరోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు, అరగంట టైం ఇస్తే ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అంటే ఒక ప్రాజెక్టుకి కనీసం పూర్తి కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు? జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను? అవసరమేముంది చెప్పండి మీరే. ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టుకి బడ్జెట్లో కేటాయింపులు ఎవరైనా పెడతారా? అయినా సరే అది ఎలక్షన్ గురించి, స్టంట్ గురించి పెట్టారని వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి 1000 కోట్లు అవసరం ఉంటే దానికి 300 కోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా? ఈరోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు, ఉద్యోగస్తులకు ఏమీ చేయలేదని తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఉన్నారట. 5 సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన చేయాలి. ఒక్క రోజైనా బడ్జెట్ గురించి ఫస్ట్ బడ్జెట్ అధ్యక్ష మాట్లాడారు, డివిజన్ అవుతా ఉంది. మాట్లాడారు అధ్యక్ష. అర్థం చేసుకోండి. ఒక్క రోజైనా 1వ తారీఖు జీతం ఇచ్చారా? ఎంత బాధ! ఉద్యోగస్తులు పిల్లల పెళ్లిళ్ళ గురించి, ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే అన్ని చేశామని చెప్పడం లేదు. మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. నేను అడుగుతున్నాను, మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద 3,50,000 కోట్లు మేము అకౌంట్లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరు వస్తారో రమ్మనండి. ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు అంటున్నారు. తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి 2019-24లో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్ని మేము పెడతాం. 10,40,000 కోట్లు అప్పు వాడారు. 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు. ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక రోడ్డు వేశారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఏం చేశారు మిగతా డబ్బు? ఇవి కాకుండా ప్రకృతి ఇచ్చిన సంపద అధ్యక్ష, ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్. ఈ రోజు మైన్స్ సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అధోగతి చేస్తే 8 మాసాల్లో గర్వపడుతున్నాను. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం. మంత్రి గారు హామీలు నెరవేర్చగలమా ఉన్నారు అని ప్రభుత్వం అవసరం ఉంది. ఈ దేశంలో అర్థం చేసుకోండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. బడ్జెట్ సమయాన్ని చెప్తున్నారు. చేయడం 4,000 రూపాయలు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడైనా ఇచ్చారా? ఏ రాష్ట్రంలో ఇచ్చారా? సహకరించమని 1,200 ఒక రాష్ట్రంలో 2,200 ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి 1వ తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకోం. తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు మంత్రి గారు చేస్తారు. ఆ విధానం ఏదో ప్రభుత్వం రాజకీయం గురించో ఆలోచన చేసుకోవాలి. విమర్శల గురించో మేము ఎప్పుడు మాట్లాడు. దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని
బయట మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకైనా బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలని ఎప్పుడు అనలేదు. ట్రాన్సిట్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం 100 సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి. ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో, ఏం విధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుందో మీరు చెప్తే. మంత్రి గారు, అధ్యక్ష ప్రభుత్వంలో ఎంత ఉన్నారు, బాధ. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, 11 లక్షల కోట్లు అప్పు తెస్తే దయచేసి ఇక్కడ ఆస్తుల కింద ఎంత ఖర్చు పెట్టారు? కనీసం 12,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కాదు, ఎప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడు సంపద పెరుగుతుంది, ఈ ఆలోచనలు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు. మంచి సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ఎల్ఓపి గారు. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మి చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడుకోకపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతకంటాను. ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి. మీరు కూర్చోండి. గారికి సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష, 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగాయి కదా అధ్యక్ష. అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష కంప్లీట్ కానివ్వండి. ఒకసారి చెప్పాలా? కంప్లీట్ కానివ్వండి. ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి. అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి అదే ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది, దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది వినండి, పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో, ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, రుషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప రుషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏదో పేపర్ వాళ్ళకి ఈ రకంగా ఇచ్చారని చెప్పిన వచ్చింది అధ్యక్ష. ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్త రాశారు. కొన్ని మీరే అంటారు కదా మంచి వార్త రాస్తారని, మరి ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. మరి ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్టమని అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరొస్తున్నా చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరే లేదు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ప్రభుత్వ
నేను కాదు ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష. బాకీ తప్పులు కూడా ఎందుకున్నాయి అధ్యక్ష? సరే ప్రభుత్వ మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ఎందుకు రకాలు వచ్చేసారు? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? మాట్లాడి లోపి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు, రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూమిటి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జట్టీలు కట్టడం విధ్వంసమా, లేదు నార్మల్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన ఉటకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని విమర్శించేది? వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం ఏంటి? జరిగితే కాకుండా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి? కాదు అధ్యక్ష, ఇంకో విషయం చెప్తాను. మాట తెప్పము మన తెప్పము ఇది మా సిద్ధాంతం అధ్యక్ష. మా కట్టుబడి ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడి ఉన్నాము అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడేది అధ్యక్ష. దయచేసి ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి. సబ్జెక్టు డివియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటది. మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి. చెప్పండి. బడ్జెట్ గురించే మాట్లాడండి దయచేసి. ఇది తాత్కాలిక భవనం అనలేదు, మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. 2 సార్లు చెప్పారు. నిన్న కాక మొన్న 3-4 రోజుల కింద సెక్రటరీ టెండర్ పిలిచారు కదా అధ్యక్ష. మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష. ఫౌండేషన్ తీసామా, ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటలో చెప్పారు అధ్యక్ష. దేని క్లారిటీ తీసుకోమంటారు మమ్మల్ని? దేని క్లారిటీ తీసుకోమంటారు? ఇదే పర్మనెంటా, అది పర్మనెంటా? అది చెప్పండి అధ్యక్ష. మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేం మాట్లాడితే నేను ఏమే మినిస్టర్ గారు దయచేసి ఇది కుటుంబం. ఇది చెన్నెల్లి కొండం పెద్దెల్లి కొండం కాదు కదా అధ్యక్ష. ఇది చెన్నెల్లి పెద్దెల్లి కాదు కదా. ప్రభుత్వం కన్స్ట్రక్ట్ ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. దయచేసి విమర్శకి పశ్చిమర్శకి కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కల్పని మీరు మాట్లాడండి. ఏదైనా సరే మీరు మాట్లాడుతూ సమాధానం చెప్పండి. అటు నుంచి అప్పుడు ఏమైనా జరిగింది, తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ వేస్తారు, నెయ్యండి. తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేశారుగో దీనికి తప్పు చేసి నిలబెట్టండి. వేర్ రెడీ, వేర్ బేస్ ప్రెసిడెంట్, మీరు రెడీ. మేము అయ్యేద్దాంలోదే మేము వద్దంటే మానరే. అవి చేయకుండా ఊరికే పాసింగ్ బురదల్లోని ప్రయత్నం మాత్రం తెలియదు కాదు. ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీ ప్రతి సర్వాక్కులు ఉన్నాయి, చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కానీ ఊరికినే బురదల్లోకి రుషికొండలు అంత ముందు ఏముండేదండి? ఆ రుషికొండ పైన ఇది మా టూరిజం గెస్ట్ హౌస్ ఉండేదే కదా, బిల్డింగ్లు ఉన్నాయో లేవు అక్కడ. అవి తీసుకొస్తే కట్టారు, తప్పేముంది? దాన్ని వచ్చి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, తప్పేముంది? అక్కడ లేకపోతే తప్పు, అవి కట్టారు తప్పు. దయచేసి అది కాకుండా ఇవాళ బడ్జెట్ మేము మాట్లాడుతున్నాం. మీ అల్వపి గారు మీ చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు నా పేరు ఎత్తారు. నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడదాం. పోనీ అప్పుడు కూడా అడిగాను, వద్దంటే మా అన్ని కూర్చోవడం నేను రిప్లై ఇచ్చాను చెప్పేవాడిని ఏంటి అడుగు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయాలు ఏ సందర్భంలో మాట్లాడవచ్చుందో కూడా చెప్పాను. అంతేగాని ప్రత్యేకించి దాని ఒక స్టేట్మెంట్ కింద నేనేం మాట్లాడలేదు. ఆ సందర్భం బట్టి గుడిగించి చెప్పాను.
అందుకని దయచేసి ఏదైనా సభ జరుగుతున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి, మమ్మల్ని పెట్టండి, ఇగో ఈ తప్పు అని చెప్పి చూపెట్టండి. మేము దాన్ని చేసేదని అడిగినాం, అనుభవిస్తాం. తప్పు చేసే వాళ్ళు శిక్షించబడవలసిందే. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాడు తప్పింది తినడానికి వీల్లేదు. అది మా తాలూకా మేము కాదనలేదు. కానీ ఊరికి పాసింగ్ మనం చేయొద్దు. అది కాకుండా అంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో, ఎంత తప్పులు తెచ్చారో, దాని నుంచి మొన్న ఎంత తప్పులు తెచ్చామో మా వాళ్ళు చెప్పారు. మీరు చెప్పినట్టు 11 లక్షలు 14 లక్షలు లేదే. రేపు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతారు. మీరు ఇచ్చిన పుస్తకాల్లో ఉండి ఎంత తప్పు తెచ్చామనేది ఇందులో అన్ని క్లియర్ ఇచ్చారు. అవన్నీ చెప్పుకుందాం. వాస్తవం అవుతారు. దయచేసి మీరు సమయం పాటించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అరుణ్ గారు. అధ్యక్ష, బడ్జెట్ మీద ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మొత్తం బుక్ అంతా మీద కూడా ఎక్కువ సార్లు గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని, ఆర్థికంగా బాగా దెబ్బతీశారని గత ప్రభుత్వాన్ని నిందిస్తూ వాళ్ళు ఏం చేయబోతారన్న విషయాన్ని మర్చిపోయారు అధ్యక్ష. మేమేం జనరల్గా ఏదన్నా ఒక బడ్జెట్ వచ్చిందంటే ఆ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆ హామీని ఎలా తీర్చాలి, దానికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేయాలనేది ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి అధ్యక్ష ఆయన గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని చెప్పి స్టార్ట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా లేదు అని చెప్పి అలా ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పినవి ఏంటంటే అధ్యక్ష, ఒకటి, గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. 2, వాళ్ళు అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి మళ్ళీ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. 3, రాష్ట్రానికి ఎవరో కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని రకరకాల రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష బడ్జెట్లో. అధ్యక్ష, నేను ఇచ్చే డేటా, నేను మాట్లాడే డేటా ఇదేది నా సొంత డేటా కాదు అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే, దీనికి రిఫరెన్స్ ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కోసారి అధికార పక్షం వాళ్ళు మేము 14 లక్షలు చేసామని, 12 లక్షలు చేసామని, 11 చేసామని, వైట్ పేపర్లో 9 లక్షలు చేసామని, బడ్జెట్లో 7,50,000 చేసామని చెప్పి వాళ్ళే చెప్తుంటారు అధ్యక్ష. ఎంత చేశామన్నది రిపోర్ట్ ఒకలా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు ఒకటి ఉంటుంది. దాని జోలికి అప్పుడే వెళ్ళట్లేదు అధ్యక్ష. కానీ మాకు ఎంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉంది, మేము ఫైనాన్షియల్గా ఎంత బాగా చేశామని చెప్పడం కోసం ఈ సభ ముందు డేటా పెడుతున్నాను అధ్యక్ష. ఈ డేటా సోర్స్ వచ్చే అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటా అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం, మేము ప్రభుత్వంలోకి వచ్చే ముందు ద ప్రీవియస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 to 2019 వరకు వారి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళ ర్యాంక్ వచ్చే అధ్యక్ష అప్పుడు 18th ర్యాంక్ అధ్యక్ష. మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు డేటా అధ్యక్ష. మన ఏపీ ర్యాంక్ వచ్చి 15 అధ్యక్ష. 18 నుంచి 15 ర్యాంక్ వచ్చాం అధ్యక్ష. ఇది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్ అధ్యక్ష. మరి ఇదే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి
2018 to 2019 అంటే మేము అప్పుడే గవర్నమెంట్కి వస్తున్నప్పుడు అధ్యక్ష అప్పుడు 1,54,031 రూపాయలు ఉంటే అధ్యక్ష 2022-23 పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,19,881 రూపాయలు అధ్యక్ష. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. మరి దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ పాలసీస్ వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందా, మాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదా? ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష. ఇది రెండో పారామీటర్ అధ్యక్ష. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా సోర్స్ అధ్యక్ష. ఇది అధ్యక్ష 3 సెక్టర్స్ లో పర్సంటేజ్ తీస్తారు అధ్యక్ష. జనరల్ గా స్టేట్ పర్సంటేజ్, యాన్యువల్ గా కంట్రీ పర్సంటేజ్ తీస్తారు అధ్యక్ష. దీనికి తీస్తే అధ్యక్ష సిఏజిఆర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ అధ్యక్ష. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చరు యాక్టివిటీస్ అధ్యక్ష. దీన్ని చూస్తే అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు ఈ ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోని ర్యాంక్ వచ్చి 10.34% అధ్యక్ష. అదే ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ఓవరాల్ ఇండియా చూస్తే అధ్యక్ష కేవలం 9.03% అధ్యక్ష. ఇది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష. ఇది ప్రైమరీ సెక్టర్ అధ్యక్ష. ఇక సెకండరీ సెక్టర్ అధ్యక్ష, సెకండరీ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష, ఇది పర్సంటేజ్ వచ్చి 13.07% అధ్యక్ష. వేరేస్ ఇండియా పర్సంటేజ్ వస్తే కేవలం 8.28% అధ్యక్ష. మరి ఇది ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష, ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష. దీనికి వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు, ఫైనాన్షియల్ డిస్ట్రాక్షన్ అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష 9.88% అధ్యక్ష. ఓవరాల్ గా ఇండియా వచ్చి స్లైట్లీ 9.85 ఉంది అధ్యక్ష. అంటే కేవలం 0.3% మనం అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం అధ్యక్ష. ఇది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంట్రెస్ట్ అధ్యక్ష. మరి ఇది చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఆర్థిక విధ్వంసం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, పాలించడం రావట్లేదని చెప్తారు అధ్యక్ష. ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్తున్నారు అధ్యక్ష, ఇండస్ట్రీస్ ఎవరు రావట్లేదు, వాక్ ఓవర్ అవుతున్నారు, వాక్ ఓవర్ కాదు ఇది డ్రాప్ అవుట్ అవుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు అధ్యక్ష. అది కూడా చూద్దాం అధ్యక్ష. ఇండస్ట్రీస్ జీవీఏ అధ్యక్షగా గ్రాస్ వాల్యూ అడిషనల్ అధ్యక్ష, స్థూల విలువ కుదింపు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇన్వెస్టర్స్ ఆ క్లైమేట్ ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదు, ఏపీలో వెళ్ళిపోతున్నారని చెప్తే ఇండస్ట్రీస్ జీవీఏ ఏం చెప్తుంది అధ్యక్ష, 2018 to 19 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ర్యాంక్ వచ్చి 11 ర్యాంక్ అధ్యక్ష. వేరే 2022-23 వైఎస్ఆర్ గవర్నమెంట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అధ్యక్ష 8th ర్యాంక్ అధ్యక్ష. 11th ర్యాంక్ ఎక్కడా, 8th ర్యాంక్ ఎక్కడా? ఇది చెప్తాను సార్, మీకు పంపిస్తాను మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ చెప్తాను సార్, మీకు పంపిస్తా, ఒక కాపీ పంపిస్తా. అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు 2000 బారోయింగ్స్ చెప్తారు అధ్యక్ష, కార్పొరేషన్ బారోయింగ్స్ చెప్తారు అధ్యక్ష. కార్పొరేషన్ ఫండ్స్ మేము వాడేసాం, లేకపోతే తోసేసాం, డబ్బులు లేవని చెప్తుంటారు అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళకి అవకాశం వచ్చింది అధ్యక్ష, ప్రభుత్వానికి అధ్యక్ష. 2014లో అధ్యక్ష ఈ కార్పొరేషన్ బారోయింగ్స్ అధ్యక్ష వచ్చేటప్పటికి మన రాష్ట్రం విడిపోయేటప్పటికి మనతో పాటు వచ్చింది అధ్యక్ష 14,000 కోట్లు అధ్యక్ష. వేరే 2018 and 19 వాళ్ళు దిగిపోయేటప్పటికి ఆ బారోయింగ్స్ కాస్త 55,508 కోట్లు అయింది అధ్యక్ష. ఇది ఎక్కడి తీసుకొచ్చారు అధ్యక్ష, టీడీపీ గవర్నమెంట్ సివిల్ సప్లై కార్పొరేషన్ ని తాకట్టు పెట్టి టీడీపీ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి
మరి తీసుకొస్తే మరి ఇది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కాదు అధ్యక్ష, దాని గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక అధ్యక్ష ఈ అడిషనల్ బారోయింగ్స్ అధ్యక్ష, వీళ్ళ టైంలో అధ్యక్ష అడిషనల్ బారోయింగ్స్ ఇప్పుడు దాకా అధ్యక్ష మొన్నటిదాకా అధ్యక్ష వీళ్ళు తీసుకొచ్చింది 28,457 crores అధ్యక్ష. వేరే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అడిషనల్ బారోయింగ్స్ వచ్చింది అధ్యక్ష కేవలం 1,600 అధ్యక్ష, మరి 1,647 కోట్ల అధ్యక్ష. మరి ఇది రాష్ట్రానికి అప్పులు చేయడానికి వీలు లేని స్థితి చేసింది ఏ గవర్నమెంట్ అధ్యక్ష? వైఎస్ఆర్ గవర్నమెంట్ అధ్యక్ష, లేకపోతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధ్యక్ష? వేరే మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు నడిచేదే కాదు అన్నాడు అధ్యక్ష. నాకు అర్థం కాని విషయం అంటే అధ్యక్ష, ఒక్కసారి ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాదు అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు అధ్యక్ష 47.49% స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఫర్ ది సెంటర్ అధ్యక్ష. వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అధ్యక్ష ఆ గవర్నమెంట్ అధ్యక్ష 2019 నుంచి 2014 అధ్యక్ష ఆ పర్సంటేజ్ వచ్చి 46% అధ్యక్ష. అయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఆర్థిక విధ్వంసం అని చెప్తున్నారు అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి అప్పులు అనేవి ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి అధ్యక్ష, అది రిప్లై అవుతూ ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఈ ప్రభుత్వం తీర్చాలి, ఈ ప్రభుత్వం చేసిన అప్పులు వచ్చే ప్రభుత్వం తీర్చాలి అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా నేను అప్పులు లేకుండా నేను పరిపాలిస్తానంటే ఏ ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష, ఇప్పుడే ఎవరు చెప్తున్నారు అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్తారు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మీరు కూడా 2014 నుంచి 19 వరకు మీరు మాకు కూడా ఆస్తి ఇచ్చారు అధ్యక్ష, అప్పులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి బోల్డన్ని అప్పులు ఇచ్చి వెళ్ళారు అధ్యక్ష. ఆ అప్పులు ఇచ్చిన దాంట్లో 25 డిపార్ట్మెంట్స్లోని మీరు పెండింగ్ పేమెంట్స్ పెడితే ఆ పెండింగ్ పేమెంట్స్ ని క్లియర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్తున్న లెక్కలు కదా అధ్యక్ష, మీ కాగు లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోతే అధ్యక్ష ప్రభుత్వం ఏదో అప్పులు పెట్టిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీ పెండింగ్ పేమెంట్స్ మేము చేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్తుంటారు అధ్యక్ష, మేము చాలా రెవెన్యూ డెఫిసిట్స్ లో మేము గత ప్రభుత్వం వెళ్ళిపోయిందని చెప్తుంటారు అధ్యక్ష. హిస్టారికల్ గా చూసుకుంటే అధ్యక్ష ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1993 నుంచి 2025 వరకు చూసుకుంటే అధ్యక్ష ఒక్కసారి కనుక మీరు హిస్టరీ చూస్తారని అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా సరే ఐఎమ్ టెలింగ్ యు విత్ డేటా, ఎప్పుడు పరిపాలన చేసినా సరే ఆయన రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ప్రతిసారి బారో చేశారు అధ్యక్ష. అది 1994 నుంచి 2004 వరకు 10 years బారో చేశారు అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు బారో చేశారు అధ్యక్ష. ఏ గవర్నమెంట్ బారో లేకుండా ఉండదుగా చెప్తాను అధ్యక్ష, ఎంత చేశారో కూడా చెప్తాను అధ్యక్ష. ఇది కావాలంటే గౌరవ సభ్యులు చెప్తారు. అదేవిధంగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష, మరి ఇప్పుడు ప్రజెంట్ 2 minutes అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి 3,22,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. సూపర్ డూపర్ బడ్జెట్ అధ్యక్ష, బాహుబలి టైప్ లో బడ్జెట్ పెట్టారు. మంచిది అధ్యక్ష, మీకు చాలా ప్రామిసెస్ ఉండొచ్చి చేయొచ్చు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈ ద్రవ్య లోటు ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగా మీరు పూర్తి చేస్తారు? సుమారు 80,000 కోట్ల రూపాయలని ద్రవ్య లోటు పెట్టారు అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్ పెట్టారు అధ్యక్ష. ఈ 80,000 కోట్ల రూపాయలని ఏదన్నా సరే మన ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మ్యాచ్ అవ్వాలి అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకు అధ్యక్ష మనకి ఏదన్నా ఒక 100 రూపాయల ఆదాయం వస్తే
150 రూపాయలు ఖర్చు చేస్తే ఆ 50 రూపాయలు 5 ఖర్చు అన్నా తగ్గించాలి, లేదా మనం ఆదాయాన్ని పెంచాలి అధ్యక్ష. కానీ ఈ గ్యాప్ వచ్చి 80,000 కోట్ల అధ్యక్ష. మరి ఈ 80,000 కోట్ల రూపాయలు ఏ విధంగా గ్యాప్ ఫిల్ చేస్తారు అధ్యక్ష? ఒకటి అధ్యక్ష, ఒకటి ఓన్ ట్యాక్సెస్ అధ్యక్ష, 2 ఆఫ్లైన్ ట్యాక్సెస్ అధ్యక్ష, దాన్ని నాన్ ట్యాక్సెస్ అంటారు అధ్యక్ష. ఓన్ ట్యాక్సెస్ కింద వీళ్ళు చెప్పింది ఎంత అధ్యక్ష? 14,000 కోట్లు చెప్పారు అధ్యక్ష, 14,000 కోట్ల రూపాయలు. అలాగే నాన్ ట్యాక్సెస్ కింద రెవెన్యూ కింద 12,000 కోట్లు చెప్పారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష? కేంద్రం నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయంతో ఈ 80,000 కోట్ల రూపాయలు తీరుస్తా అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది సాధ్యమా అధ్యక్ష? అధ్యక్ష, ఏదైనా సరే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అధ్యక్ష, నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ఎలా ఉంటుంది ఎలా పెరగాలి అధ్యక్ష? ఒకటి, ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి అధ్యక్ష. మరి ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా, లేకపోతే తాకట్టు పెడతారా, లేకపోతే ఏదైతే మీరు పథకాల కింద డబ్బులు పెట్టారో, లేకపోతే తలకాయల్ని తగ్గిస్తారా? మీరు పెట్టిన డబ్బులు ఖర్చు చేయలేమని చెప్పాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష 14,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఒకటి, ఈ 14,000 కోట్లు మీట్ అవ్వాలంటే ఒకటి ప్రజలపైన ట్యాక్స్ అన్న వేయాలి అధ్యక్ష, లేదా జీడిపి అన్న పెరగాలి అధ్యక్ష. జీడిపి ఆదాయం ఎలా పెరుగుతుంది అధ్యక్ష? మళ్ళీ సంపద సృష్టిస్తానని చెప్పి మళ్ళీ ఇటు వస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 80,000 కోట్ల రూపాయలు ఫిస్కల్ డెఫిసిట్ తోటి మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమంటారు అధ్యక్ష? ఈ బడ్జెట్ లో అసలు స్టేట్ కి రుణ సహకరణ సామర్థ్యం 0కు పడిపోయింది అని చెప్తారు అధ్యక్ష. మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అధ్యక్ష? నాకైతే అర్థం కదా అధ్యక్ష. అయితే ఈ 1,00,000 కోట్లు అప్పులు చేసి, ఈ భారీగా అప్పులు చేసి తీరా చూస్తే దేనికి తీసుకొచ్చారు అధ్యక్ష? అది ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో చెప్పరు అధ్యక్ష. పోనీ వెల్ఫేర్ మీద స్పెండ్ చేస్తున్నారా అంటే మరి మీ సూపర్ 6 వెల్ఫేర్ మీద అంత అలాట్మెంట్ లేదు, లేదా పోనీ మీరు సంపద సృష్టి కోసం ఏదన్నా క్యాపిటల్ గెయిన్స్ మీద పెడుతున్నారంటే అది లేదు. మరి ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, సంపద మీద సృష్టిస్తామని చెప్పారు. ఒకటి, సంపద ఏ విధంగా సృష్టిస్తారని ఇంతవరకు చెప్పలేదు. రెండోది, మీరేం చెప్తున్నారు అధ్యక్ష? మేము డబుల్ ఇంజిన్తో వెళ్తాం, కేంద్రం నుంచి మాకు ఉదారంగా సాయం లభిస్తుందని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఏది కూడా సాయం చేయదు అధ్యక్ష. మరి ఏ విధంగా చేస్తున్నారు అధ్యక్ష? ఇప్పుడు రాజధానికి ఇప్పుడే మాట్లాడారు అధ్యక్ష, రాజధాని కోసం ఎక్కడెక్కడి నుంచి ఏదో వచ్చిందని. ఇంకా 4 రోజులు డిస్కషన్ ఉంది. అధ్యక్ష, ఈ 80,000 ఫిస్కల్ డెఫిసిట్ తీరాలంటే ప్రజల మీద పన్ను భారం వేస్తారా లేదన్నది తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. ఇక వీళ్ళ అలాట్మెంట్ వీళ్ళు ఎలా ఉందో చెప్తాను అధ్యక్ష. వాళ్ళు సెక్టర్ వైజ్ గా వాళ్ళు బడ్జెట్ దేనికి ఎందుకు ఎలా పెట్టారో అనేది నేను మాట్లాడను కానీ అధ్యక్ష, నంబర్స్ మాత్రం బాగున్నాయి అధ్యక్ష. ఎలా ఉంటుంది అధ్యక్ష? ఇప్పుడు వాళ్ళు నామినల్ టర్మ్స్ లో నెంబర్స్ మాట్లాడతారు అధ్యక్ష. బడ్జెట్ చూడవలసింది నామినల్ టర్మ్స్ లో నంబర్స్ కాదు అధ్యక్ష. మనం చూడవలసింది ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ చూడాలి అధ్యక్ష. అలాగే లేదా ఇన్ ప్రపోర్షన్ టు స్టేట్ జీడిపి చూడాలి అధ్యక్ష. ఈ రెండు చూడకుండా నెంబర్ చూస్తే ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఇది అవ్వదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు ఒక నిమిషం అధ్యక్ష, మీరు చేస్తున్న సెక్టార్స్ మీద హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఇవన్నీ కూడా ఓవరాల్ స్టేట్స్ పులుచుకుంటే మీ ఎస్టిమేషన్స్ అనేవి చాలా మినిమల్గా ఉన్నాయి అధ్యక్ష. అకార్డింగ్ టు ది హెల్త్ పాలసీ 2017 అధ్యక్ష, మినిమం 8% ఇవ్వాలంటే మీరు 6% ఇస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ మీరు ఈ ప్రపోర్షనల్ గా చేసిన బడ్జెట్ కాదు అధ్యక్ష, ఏదో నెంబర్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది ప్రభుత్వం మీద అప్పుల భారం వస్తుంది. అప్పుల భారంతో ఏ ప్రభుత్వమైనా చెప్పినట్టు అప్పులు తీర్చాలి. మళ్ళీ మీరు మాట్లాడేది ఏంటంటే పొద్దున ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చేయడం కష్టం అని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్ గా అధ్యక్ష, మరి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ అధ్యక్ష. ఎందుకు చెప్పారంటే రోడ్స్ అని చెప్పారు అధ్యక్ష. మీరు క్లోజ్ చేయండి అధ్యక్ష. స్టార్ట్ చేయడం కాదు, క్లోజ్ చేయడం కూడా ఉండాలి. ఈ 3 సెక్టార్లో కూడా అధ్యక్ష వాళ్ళ బడ్జెట్ అనేది మినిమల్ గా ఉందని తెలియజేస్తూ
ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా సంతృప్తికరంగా లేదని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఐవి గారు చివరిగా ఈరోజు ఐవి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ లో చూపించినటువంటి 4 ఆదాయం రోజులు సార్ 3,23,359 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్ మీద ప్రిపేర్ అవ్వమనండి అందరినీ. దేశ ఏదో రాజకీయం రాష్ట్ర మాట్లాడటం ప్రజల కాదు. సమిష్టి సొమ్ములని చెప్పి, పన్నుల సొమ్ములని చెప్పి చెప్పదలిచింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఈ సొమ్ముని వ్యయం చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఈ బడ్జెట్ రాను రాను పెద్ద పెద్ద సంఖ్యలతో భ్రమలు కల్పిస్తున్నారని చెప్పి చెప్పదలిచింది. అంటే బడ్జెట్ కేవలం అంకెల సేకరణ, కూర్పు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని చెప్పి నేను చెప్పదలిచింది. అయితే ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ కూర్పు లేదని చెప్పి కూడా చెప్పదలిచింది. అయితే బడ్జెట్లో ఆ ప్రభుత్వం చేయదలిచినటువంటి కీలక నిర్ణయాలేటో స్పష్టంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ బడ్జెట్లో ఈ విషయాలు స్పష్టం చేయట్లేదు. సభకు చెప్పకుండా మంత్రి మండలి నిర్ణయాలతోటి పన్నులు ఇతరేతర సంస్కరణలు కూడా జరిగిపోతున్నాయని చెప్పి చెప్పదలిచింది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రజలకు మేలు చేకూర్చే కన్నా హలో సార్ మాట్లాడాము సార్. దయచేసి బడ్జెట్ ప్రతిపాదనలు సంబంధించిన ప్రజలకు మేలు చేకూర్చే కన్నా పాలక పార్టీల యొక్క ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే విధంగా ఈ బడ్జెట్ ని మారుస్తున్నారని చెప్పి కూడా చెప్పదలిచింది. కేటాయింపులకి ఆచరణకి మధ్య చాలా అగాధం ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆదాయ అంచనా నెరవేరేటువంటి పరిస్థితి లేనందున ద్రవ్యలోటు పరిమితిని బాగా పెంచేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. పన్నేతర ఆదాయ లెక్కలు ఎక్కువగానే ఈ బడ్జెట్ లో ఉన్నాయని చెప్పి చెప్పదలిచింది. అంచనాకు తగిన ఆదాయం రావడం లేదు. కేంద్రం నుంచి గ్యారెంటీలు ఆశించినటువంటి మేరకు రావడం లేదు. కేటాయింపులు చేసిన మేరకైనా ఖర్చులు జరగడం లేదు. ఆదాయ అంచనా, కేటాయింపుల అంచనా, ఖర్చుల అంచనా మధ్య ఈ అగాధం చాలా పెరిగిపోతుంది. ఈ బడ్జెట్ లో కూడా అదే కనపడుతుందని చెప్పదలిచింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, అప్పులు బాగా పెరుగుతున్నాయి. బడ్జెట్ లో ఇవి అగ్రభాగంగా ఉంటున్న పరిస్థితి కూడా ఈ బడ్జెట్ లో కనపడుతుంది. రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా ఆదాయం వచ్చేది ప్రజల ద్వారానే. ఎవరెవరి ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేసినా అప్పులు తీర్చేది కూడా ప్రజల ద్వారానే. ఇందులో ఎవరు ఏ గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము చెప్పదలిచింది. 80,000 ద్రవ్యలోటు పూడ్చడానికి భారాలు వేస్తారా? ఆస్తులు అమ్ముతారా? మళ్ళీ అప్పులు చేస్తారా? అప్పులు చేద్దాం, తెచ్చుకు తిందాం, మరి అప్పులు ఎవరు తీరుస్తారు? రాబోయే వాళ్ళు ఎవరు చూసుకుంటారు అనే పద్ధతిలో ఏ ప్రభుత్వమైనా వ్యవహారం చేస్తున్నదే ఈ యొక్క సభలో మాకు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరానికి గ్రాంటినేడిగా 21,966 కోట్లు చూపించారు. కానీ ఇప్పుడు దాని అమాంతంగా 32,384 కోట్లు పెంచారంటే 10,418 కోట్లు ఎక్కువ అంచనా వేసి చూపిస్తున్నారు. ఈ అంచనాలన్నీ వస్తాయా? వచ్చిన మేరకు ఖర్చు చేస్తారా? మరి కలిసి వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,04,382 అప్పులు చేస్తామని చెప్పి కూడా ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది. తల్లికి వందనమైనా, కౌలు రైతులకి అన్నదాత సుఖీభావైనా, లేదు ఈ యొక్క బడ్జెట్ ప్రకటనలో ప్రవేశపెట్టిన ఏ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎంతమంది, ఆ లబ్ధిదారులకి ఏ మేరకు ఎంత ఖర్చు అవుతుందో స్పష్టత లేదు. అంచేత లబ్ధిదారులు ఎంతో స్పష్టం చేయకుండా ఇంత బడ్జెట్ కేటాయించామని చెప్పి మాత్రమే చెప్తున్న పరిస్థితి. పాఠశాల విద్యకు 31,805 కోట్లు కేటాయించారు. ఇది 10% అంటే 9.86% మాత్రమే ఉంది. గతం కంటే 1,896 కోట్లు అదనంగా ఉంది. అయితే తల్లికి వందనం సంబంధించి రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. దీనికి 13,000 కోట్లకు పైగా అవసరం అవుతుందని చెప్పి విద్యార్థుల సంఖ్యను బట్టి లెక్కలేయచ్చు. కానీ ఇందులో కేటాయించింది 9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే లబ్ధిదారుల సంఖ్యకి కేటాయించిన దానికి పొంతన లేదని చెప్పి చెప్పదలిచారు. ఈ బడ్జెట్ పత్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం అన్నారు. అంటే చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికేనంటే ఇక్కడ విద్యార్థులు అందరా, లేకుంటే ఒక్క విద్యార్థి అనేటువంటిది
ఒక అంబిగిటీ ఈ మాటల్లో కనపడుతుందని చెప్పి చెప్పదలిచింది. దాన్ని కూడా క్లారిఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత సంవత్సరం 24-25లో దీనికి సంబంధించి బడ్జెట్లో కేటాయించింది 5,387 కోట్లు, కానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అది ఈ సంవత్సరానికి ప్రారంభిస్తామని మాత్రం చెప్తా ఉన్నారు. అలాగే మనబడి మన భవిష్యత్తుకు 24-25 బడ్జెట్లో 500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో 1000 కోట్లు కేటాయించారు. కానీ గతంలో కేటాయించినటువంటి ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు కదా. అందుకనే కేటాయింపులకి ఖర్చులకి ఏ రకమైనటువంటి కేటాయింపు చేస్తున్నారు, ఖర్చులు చేయట్లేదు. దానికి న్యాయం జరగట్లేదని చెప్పి చెప్పదలుచున్నారు. అట్లాగే 2013-14 నుంచి 24-25 మధ్య వరకు చూసుకున్నట్లయితే ఈ కేటాయింపులు అంటే 13-14, 24-25 కాలంలో చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వమైనా విద్యాశాఖ సంబంధించి 10% కాస్త అటు ఇటుగా ఉంటేనే తప్ప అంతే మించి పెరగదు. ఇలాంటప్పుడు విద్యారంగానికి సంబంధించి ఈ రోజున ప్రైవేట్ విద్యా వ్యాపారం 40 నుంచి 45% జరుగుతుంది. రాజ్యాంగ లక్ష్యమేమో అందరికీ ఉచిత విద్య అని చెప్తున్నారు. అటు కేంద్రం అట్లా వ్యవహారం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చేస్తుంది. సగమేమో ప్రైవేటు దోపిడీ నడుస్తోంది. మిగిలిన దానికి మాత్రమే బాధ్యత వహించి మేము ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఏ ప్రభుత్వమైనా ఎట్లా గొప్పగా చెప్తుందని చెప్పి నా ప్రశ్న. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం 2,800 కోట్లు పైగా కావాల్సిందిగా 1,960 కోట్లు కేటాయించారు. అట్లాగే హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఒక 1,100 కోట్లు అవసరమైతే 684 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే నిరుద్యోగం ఉపాధికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు ఎన్నికల సందర్భంలో. మరి ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి బడ్జెట్ పత్రంలో స్పష్టత లేదని చెప్పి చెప్పదలిచింది. అంటే ఉపాధి అంటే నిరుద్యోగం ఉపాధి అని చెప్పన్నప్పుడు దేనికి ఉపాధి? ఇప్పుడు ప్రభుత్వ శాఖలలో ఖాళీలేమో భర్తీ చేయటం లేదు. ఎక్కడెక్కడో పరిశ్రమలు వస్తాయి, లేకుండా అట్లా వస్తే ఇట్లా వస్తే ఆ రకంగా ఏదో ఇంతమందికి ఊహాగానంగా ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. అది లెక్కల్లో ఏ మేరకు స్పష్టత ఏమీ కనిపించట్లేదు. అందువల్ల మేము చెప్పదలిచింది ఏమంటే ముందేమైనా ఈ ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ పేరుతోటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేస్తారా? విద్య, వైద్యం, పోలీసు, ఇతరేతర డిపార్ట్మెంట్లు ఇవి భర్తీ చేయనటువంటి పరిస్థితి. రెగ్యులర్ ఉద్యోగులు రాను తగ్గిపోతున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నారు. పోనీళ్ళ కనీస వేతనాలను చెల్లిస్తున్నారంటే కనీస వేతనాలు చెల్లించట్లేదు. చిరుద్యోగులకు 5 సంవత్సరాలు కూడా జీతాలు పెంచినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అందువల్ల ఖాళీ పోస్టులు భర్తీపై ఉపాధ్యాయులు కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, ఇతర శాఖల్లో కావచ్చు, అలా ఏ మేరకు మీరు ఈ సంవత్సర కాలంలో మరి ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తారనేది కూడా ఈ బడ్జెట్ ప్రకటనలో స్పష్టత లేదని చెప్పి చెప్పదలిచింది. దశాబ్దాల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరేషన్ ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వమో ఎన్నికల నాడు రెగ్యులరేషన్ చేస్తానని హామీ ఇచ్చి పరిపాలన అయిపోయేటువంటి చివరిలో 1,117 పోస్టులకి 4,000 పోస్టులు, 3,000 ఏమో మెడికల్ హెల్త్లో, 1000 పోస్టులేమో సోషల్ వెల్ఫేర్లో చేశారు. మిగిలినటువంటివన్నీ కూడా రెగ్యులరేషన్ కాకుండా ఆగిపోయింది. మరి ఇప్పుడు ఆ రెగ్యులరేషన్ ప్రక్రియలు పూర్తి చేస్తారా లేదా అనేది ఇక్కడ ఎందుకు ఎక్కడ కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా చూసినట్లయితే గత ప్రభుత్వ శాఖలు స్కీముల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే గత ప్రభుత్వం అంటే అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ముందు అప్పట్లో ప్రభుత్వ శాఖలు స్కీముల్లో పనిచేసే వాళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేశారు. గత ప్రభుత్వం ఏమో దాన్ని ఎత్తేసింది. ఆ రకంగా 2.5 లక్షల మందికి మినిమం టైం స్కేల్ వర్తించకుండా ఉండేటువంటి పరిస్థితి. అంటే అటు ఎంటీఎస్ అమలు కావటం లేదు, హెచ్ఆర్ పాలసీ అమలు కావట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో GO2 తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అసలు మినిమం టైం స్కేల్ వర్తించని చెప్పి మరో దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలకి అనేక పథకాలు రద్దయిందని చెప్పి గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఈ ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి రద్దయినటువంటి పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తారా, అమలు చేస్తారనేది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో లేదని చెప్పి దాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పి చెప్తున్నాం. అలాగే 12వ PRC సంబంధించి అమలు చేయాలి. 11వ PRCని గత ప్రభుత్వం అమలు చేయలే. 25,000 కోట్ల దగ్గరగా దాని PRCలు, DAలు దీనికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. అసలు అది చెల్లిస్తారో లేదో చెప్పలేదు. 12వ PRC అమలుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పలేదు. కమిషన్ కూడా వేయలేదు, IR లేదు. అట్లాగే PRC బకాయి చెల్లింపు గురించి మాట్లాడలేదు. ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు? అలాగే మెరుగైనటువంటి పెన్షన్ మేము రూపొందిస్తామని చెప్పి ఎన్నికల హామీగా చెప్పారు. ఆ మెరుగైన పెన్షన్ ఏమిటి, ఎట్లా ఉంటుంది? అది ఉద్యోగులు కోరుకుంటారా లేదని వేరే విషయం. అలా మీ మెరుగైనటువంటి పెన్షన్ ఏదో అది కూడా మీరు చెప్పినటువంటి ఎన్నికల ప్రణాళికలు చెప్పినటువంటి మాట కూడా ఈ బడ్జెట్ ప్రస్తావన లేదు. పన్నులు ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఉద్యోగులు మాత్రమే వేతన జీవులు మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తారు.
పరిశ్రమలు లేకుండా వ్యాపారులు వాళ్ళ లాభాల మీద చెల్లిస్తారు. నికరంగా వీళ్ళు మాత్రమే ఇవాళ రాష్ట్రానికి కేంద్రానికి పన్నులు చెల్లించారు. అలాంటి వాళ్ళకి పిఆర్సీలు అమలు చేస్తే ఆ రకంగా తిరిగి రిటర్న్స్ రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే అది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్పి ఈ తర్వాత ఇరిగేషన్ నిధులు కూడా ఈ యొక్క బడ్జెట్ లో తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఇరిగేషన్ సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తి చేస్తున్నది కూడా స్పష్టత లేకుండా నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి అంబిటీగా మాత్రమే ఈ బడ్జెట్ ప్రసంగంలో మాటలున్నాయని చెప్పి చెప్పదలిచింది. ధరల స్థిరీకరణ 300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. భవన నిర్మాణ కార్మికుల నిధుల్ని వాళ్ళకి అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఒక్క పథకం కూడా వాళ్ళకి అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏమైనా ఆ దారి మళ్లించిన నిధులు జమ చేసి వాళ్ళకు ఉన్నటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటుందా లేదని చెప్పి చెప్పాలని చెప్పన్నాం. ఇక అమరావతికి సంబంధించి ఈవేళ అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది, లేకుంటే సెక్రటేరియట్ ఉంది. హెచ్ఓడి డిపార్ట్మెంట్ సంగతి ఏమిటి? ఎన్ని వేల కోట్ల రూపాయలతో హెచ్ఓడి ఆఫీసులకన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. దీనికి ఎప్పట్లాగా సొంత భవనాలు చేకూరితే అమరావతి సరే, హెచ్ఓడి సంగతి కూడా ఏమిటి ఎప్పట్లాగా అది కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా పీడీఎఫ్ పక్షాన మేము చెప్పినటువంటి బడ్జెట్ లో ఈ స్పష్టత లేని అంశాల మీద క్లారిఫై చేయాలని చెప్పి మొత్తం మీద ఈ బడ్జెట్ అంకెలు చాలా ఘనంగా ఉన్నట్టు కనిపించినా కేటాయింపులు చేశామని చెప్పినా ఆ కేటాయింపులకి ఏమైనా న్యాయం జరిగితే ఏమైనా ఈ రాష్ట్ర ప్రజల పన్నులు ఆ రకంగా వ్యయం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పదచ్చు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. స్పెషల్ మెన్షన్స్ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎంయు రామచంద్రారెడ్డి. అధ్యక్ష, ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల అందరికీ కూడా ఎలక్షన్ సమయంలో ఉద్యోగస్తులకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 9 నెలలైనా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 12వ పిఆర్సీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. గత ప్రభుత్వం పిఆర్సీ మీద ఒక కమిటీ వేసి ఉన్నది. ఆ కమిటీ ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే ఈ పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా డిఏలు కావచ్చు, ఐఆర్లు కావచ్చు, జీపీఎఫ్ బకాయిలు కావచ్చు, అలాగే పోలీసు వారికి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్స్ కావచ్చు, టీఏలు కావచ్చు, వీటిని అన్నిటిని కూడా వెంటనే పరిగణలోకి తీసుకొని వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలన్నీ కూడా ఇవ్వాల్సిందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. వంకా రవీంద్ర గారు. రెస్పెక్టెడ్ చైర్మన్, అధ్యక్ష, అక్కడ సుమారు 1,00,000 ఎకరాలు నీరు ఆ కాలువ ద్వారా వస్తుంది రైతులకి. 3 జిల్లాల యొక్క ప్రజలు ఆ కాలువని పూర్తిగా వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా. మరి ఆ కాలువలో గుర్రపు డెక్క అధికంగా ఉండి నీరు ప్రవాహం బాగా బాగా పూర్తిగా తగ్గిపోయింది అధ్యక్ష. మరి గుర్రపు డెక్కని ఇమ్మీడియట్ గా దాన్ని మనం తొలగిస్తే రైతులకు ఎక్కువగా మనం సేవ చేసిన అవుతాం. ఆ గ్రామాల పక్కన మంచినీళ్ళు కూడా వాళ్ళు తాగుతున్నారు అధ్యక్ష. అది మంచినీళ్ళు సౌకర్యం కూడా పూర్తిగా వస్తుంది. అందులో ఇప్పుడు అమ్మటే గుర్రపు డెక్కని పూర్తిగా చేయాలని కోరుతున్నాను. ఐవి గారు. పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు కల్పించాలని చెప్పి రాష్ట్రంలో అనేక పాఠశాలలు గతంలో నాడు నేడు తోటి కొన్ని పనులు జరిగినాయి. 80%, 90% పనులు పూర్తయిపోయి ఉన్నాయి. అవన్నింటికీ కూడా గత బడ్జెట్లో 500 కోట్లు కేటాయించామని చెప్పారు. ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. సరే, ఈ సంవత్సరం 1000 కోట్లు అని చెప్పన్నారు. సరే, ఏమైనప్పటికీ కూడా ఈ అరకొర అవసరాలతో నిలిచిపోయినటువంటి ఈ కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ఈ వేళది ఒకటి ఉంది అధ్యక్ష, ఇది మొన్నటిది ఒకటే ఈ వేళది. అధ్యక్ష, ఈ మున్సిపాలిటీలో 21,000 మంది దగ్గరగా కంటింజెంట్ స్టాఫ్ పనిచేస్తున్నారు. వాళ్ళకి నెలకి 4,000 మాత్రమే చెల్లిస్తారు. కానీ ఆ 4,000 చెల్లించేటువంటి వాళ్ళకి కూడా 8 నెలలు 7 నెలల బకాయిలు ఉన్నాయి. అందువల్ల ఆ చిరుద్యోగులకి ఆ 4,000 రూపాయలు చెల్లించే వాళ్ళకి 2 నెలల బకాయిలు అంటే వాళ్ళు బ్రతకడం కష్టం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వాళ్ళ జీవేతన బకాయిలు చెల్లించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక విషయం తమ దృష్టి తీసుకొద్దామని తమను పర్మిషన్ అడిగాను సార్. మన కౌన్సిల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటారు సార్. ఇది అనాదిగా వస్తుంది. ఇది మరి ఎందుకో కానీ మా ఉదయం నుంచి లైవ్ టెలికాస్ట్ వచ్చి ఆపేశారు అధ్యక్ష.
దయచేసి దాన్ని ఒకసారి పునఃపరిశీలించండి అధ్యక్ష. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మీడియా కమిటీ మీటింగ్ పెట్టి దాన్ని నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. అంతేగాని సడన్ గా ఆఫ్ చేయడం అనేది అది సాంప్రదాయం కాదని ఏ కారణం తాపారో ఒక టెక్నికల్ అధ్యక్ష అయితే టెక్నికల్ చూడమని అధ్యక్ష. సారథి గారా? సార్ చూడండి మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, దీన్ని ఇమీడియట్ గా మీరు అయితే మార్నింగ్ మనకి క్వశ్చన్ అవర్ మొత్తం వచ్చింది సార్, ఎందుకంటే ఆ వీడియోస్ చూసాము. ఏమన్నా టెక్నికల్ సబ్జెక్ట్ ఉందేమో చూడండి. డెఫినెట్లీ ఏమైనా టెక్నికల్ సబ్జెక్ట్ ఉందని చూడండి, పరిశీలి చేయండి, చూసి చెప్తాం తప్పకుండా. రేపటి నుంచి వచ్చేటట్టు తప్పకుండా ఏం జరిగిందో కొంచెం చూడండి, పరిశీలి చేయండి తప్పకుండా. బొర్రా గోపి మూర్తి గారు. అధ్యక్ష, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్లు వేసినప్పుడు నాకు వన్ సైడ్కి వేశారు, నాకు కడుపు నిండిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు. గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించి 11వ పిఆర్సీ 2023 జూన్ 31తో అయిపోయింది. జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు చేయాలి. దానికి సంబంధించి పిఆర్సీని అమలు చేయాలని చెప్పి ఈలోపు ఐఆర్ ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకి బకాయి ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి మీ నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. నెల్లూరు నగర పరిధిలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నుండి చింతారెడ్డిపాలెంకి వెళ్లే దారిలో నేషనల్ హైవే జంక్షన్ ఒకటి దాటవలసి వస్తుంది అధ్యక్ష. ఈ చింతారెడ్డిపాలెం జంక్షన్ గుండానే నెల్లూరు నగరం నుంచి విజయవాడ వైపు కానీ తిరుపతి, చిత్తూరు, బెంగళూరు అన్నిటికీ వెళ్లే వాహనాలన్నీ కూడా ఈ నేషనల్ హైవే ఎక్కి ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది అధ్యక్ష. ఈ జంక్షన్ నుంచి 24 గంటలు వేలాది వాహనాలు పట్టణంలోకి ఈ మార్గం ద్వారానే నేషనల్ హైవే నుండి పట్టణంలోకి ప్రవేశిస్తాయి. ఇంత రద్దీగా ఉండే ఈ చింతారెడ్డిపాలెం జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ కానీ సర్వీస్ రోడ్డు కానీ లేదు. ఇక్కడ చాలా ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి అధ్యక్ష. ప్రాణ నష్టం కూడా ఇటీవల చాలా జరిగింది. మరి ఈ చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద తక్షణమే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మించేందుకు సత్వర చర్యలు చేపట్టవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. The House is adjourned to meet again at 10 a.m. on Tuesday, the 14th day of March 2025. నేను చెప్పిన తర్వాత మీరు లేకండి. ఇప్పుడు మా మంత్రివర్గం అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంత మంత్రి గారు చెప్పారు, అది వాస్తవం. అయితే అది ఎప్పుడు కన్సల్ట్ మంత్రి గారు లేనప్పుడు, సభలో లేనప్పుడు వేరే ఏ మంత్రి అయినా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఒక మంత్రి గారు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి మంత్రి గారు కన్సర్న్ మంత్రి గారు సభలో ఉండగా 2-3 మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి అదే ప్రశ్నకు సమాధానం చెప్తానంటే అది కరెక్ట్ కాదు. దయచేసి సభని సక్రమంగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, మంత్రుల మీద ఉంటుంది. మీరే డిబేట్ అయ్యి దాన్ని రప్చర్ చేస్తే మంచిది కాదు. దయచేసి అలా కాకుండా క్రమ పద్ధతులు నడపడానికి సహకరించమని చెప్పి అందరినీ కోరుతున్నాం. అచ్చెన్నాయుడు ఇప్పుడు వాళ్ళు పూర్తి చేసిన ఇళ్ల సంఖ్య అవన్నీ చెప్పారు కాబట్టి అవి పూర్తి చేయలేదు అని చెప్పి చెప్పడానికి నేను ఇంటర్ఫియర్ అయ్యేవాల్సి వచ్చింది. అచ్చెన్నాయుడు అధ్యక్ష, వాళ్ళు అడిగిన తరారు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. 1-2 సభ్యులు ఏమన్నారు, ఈ ఉన్నటువంటి లేఅవుట్లు ఏమైనా రద్దు చేస్తున్నారా, పేర్లు మారుస్తున్నారా, ఒకవేళ రద్దు చేయకపోతే హౌసింగ్ కడతారా లేదని చెప్పి వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మరి కడతామో లేదు చెప్పాలి కదా అధ్యక్ష.
వీలు కాకపోయినా సరే అధ్యక్ష మంత్రి గారు మీరు వినండి, చెప్పాలా లేదా అధ్యక్ష? మీరు వినండి. ఇప్పుడు అధ్యక్ష ఓకే అధ్యక్ష, ఇది శాసన మండలి, నేను ఈ రోజు అడుగుతున్నాను, మాట్లాడతాను. అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పని చెప్పానండి. ఈ రోజు మా మంత్రి గారు ఏం చెప్పారు? ఏదైనా ఒకటి కంటిన్యూషన్ ప్రభుత్వం తెలియాలి అధ్యక్ష, మీ గురించి కాదు, ప్రజలకు తెలియాలి. ఒకటి కంటిన్యూషన్ ప్రోగ్రాం. బాధ కలుగుతుంది అధ్యక్ష, నేను ఈరోజు మంత్రిగా కాదు, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అధ్యక్ష 2000 మీరు ఉన్నారు అధ్యక్ష, మీరు కూడా ఫీల్డ్ లో ఉన్నారు అధ్యక్ష. 2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు అధ్యక్ష. 2019 తర్వాత అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా ఏదైతే ప్రారంభించారో ఒక్క ఇల్లుకి ఒక పైసా ఇవ్వలేదు అధ్యక్ష. ఏదైతే 2014-19 ఆ రోజు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం కట్టిన ఇల్లుకి ఒక్క పైసా కూడా ఇవ్వకపోతే ఏమనాలి అధ్యక్ష చెప్పండి? ఓకే, మళ్ళీ మీరు వచ్చారు, జగనన్న కాలనీలు అన్నారు, అవన్నీ మీరు నేను చెప్పక్కర్లేదు, మళ్ళీ దాని గురించి డిస్కషన్ కూడా అక్కర్లేదు. ఆ ఇల్లు కూడా మా మంత్రి గారు ఏం చెప్పారు? కాదని చెప్పండి, నేను చెప్పింది కాదని చెప్పండి.